ఎందుకంటే మనం అలౌ చేస్తే దీనికన్నా ఇక్కడ ముందుకెళ్తే డెఫినెట్లీ దే విల్ బి అ డేంజర్. హిందూ కమ్యూనిటీకి చాలా కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత వోక్ లిబరలిజం అంటాం మనం. ఇది హిందూయిజంని డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన హిందూ టెంపుల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది, ఉన్న ల్యాండ్లన్నీ పోయినాయి. దీని తర్వాత మన మనుషుల్ని డివైడ్ చేస్తే రేపు హిందూ కమ్యూనిటీ అనేది లాస్ట్ మన వరల్డ్లో ఉన్న నేపాల్ దీనికన్నా ముందు ఉండే మన హిందూ కమ్యూనిటీ ఎన్నో 5,000, 6,000, 7,000 సంవత్సరాలు నడుస్తున్న కమ్యూనిటీ, so many thousands of years, we will cease to exist. That should not happen, and definitely a reservation should be based only as per constitution. A constitution మార్చడానికి, బేసిక్ డాక్ట్రిన్ మార్చడానికి సుప్రీం కోర్టుకి అథారిటీ లేదు. జస్టిస్ కేఎం జోసెఫ్ చాలా మంచిగా అర్థం చేసుకోవాలి దట్ హిస్ టైమ్ ఇస్ లిమిటెడ్. He cannot give judgment just because he is retiring. He has to give it to the next bench. Let the next bench decide. Kani, they have to wait till Justice KG Balakrishnan gives his report. Dan tarvatane any decision can be taken. And Government of India